ఎంపీటీసీ ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం పట్టింపాలెం గ్రామాల ఎంపీటీ సభ్యురాలు జంపల్లి సత్యవతి గురువారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడ్డి రఘురాం నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వడ్డి రఘురాం నాయుడు పార్టీ కండువ కప్పి ఎంపీటీ సభ్యురాలు సత్యవతిని ఆమె భర్తను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు సత్యవతి మాట్లాడుతూ, ఎంపీటీసీగా వీరంపాలెం పట్టింపాలెం గెలిచానండి. గెలిచినప్పుడు ఫస్ట్లో అయితే నాకు ఎంపీపీ ఇస్తానన్నారండి. దానివల్ల మళ్ళీ నేను అది 2 సంవత్సరాలున్నర నాకు 2 సంవత్సరాలున్నర కాబట్టి అనేసి అన్నారండి. అయితే నాకు 2 సంవత్సరాలు ఇచ్చింది కదా అని మా నాయకులు అడిగినప్పుడు చూద్దామన్నారండి. చూద్దామనేసి నన్ను అలాగే ఇంకా రాలేదనేసి అలాగే నేను ఉన్నానండి. ఉన్నప్పుడైతే సర్లే చాలామంది కూడా అందులోకి రా అన్నారు. నేను ఇందులోకి రాను, నేను ఫ్యాన్ గుర్తు మీద గెలిచాను కాబట్టి వీరంపాలెం పట్టింపాలెం నేను ఒక ఎంపీటీసీ కాబట్టి నేను ఇలాగే కొన్ని పనులు చేసుకుంటూ నేను ఇలా ఉందామని అనుకున్నానండి. అయితే నేను మరలా జనసేన అక్కడికి వెళ్ళి నేను ఎంపీపీ గురించి అడిగానండి. ఎంపీటీసీ లేరు అనేసి అన్నారండి. అని అంటే నేను నా మనసు అప్పటి నుంచి కూడా ఎంతగానో వాళ్ళు కూడా దేనికి నన్ను పిలుతం గట్టా ఏమీ లేదండి. అయితే నేనైతే నా మనసు అంతా కూడా చాలా క్షీణించిపోతుందండి. అప్పటి నుంచి కూడా నాకు చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను, మా నాయకులు కూడా చాలా కష్టపడ్డారండి. వీరంపాలెం పట్టింపాలెం కూడా నేను ఎంతో కష్టపడ్డాను, మా ఆయన గారు కూడా చాలా కష్టపడ్డామండి. నేను అలా గెలిచానండి. గెలిచిన తర్వాత మళ్ళీ నేను ఇలాగా పొరపాటుగా అడిగేసానని నా మనసులో నాకు ఎంతో సీకు మనదైపోయి నేను ఫ్యాన్ గుర్తు మీద గెలిచాను కనుక నేను మళ్ళీ నా పుట్టింటికి నేను వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు కండువ వేయించుకున్నాను కనుక నాది తప్పు అయిపోయిందని నా మనసు సాక్షిగా నేను వచ్చి ఈరోజు అన్న వడ్డీ రఘురాం గారు అన్నగారి దగ్గరికి నేను వచ్చి నా బాధ చెప్పుకుని నేను మీ దగ్గరే ఉంటాను అయ్యగారు సార్ అనేసి నేను ఎంతగానో చెప్తూ జరిగిందండి. ఈరోజు మా అబ్బాయి నేను కూడా వచ్చామండి అన్నగారి దగ్గరికి. వచ్చి ఈరోజు మరలా నేను మా నాయకుల్లోను అన్నగారి దగ్గరికి వచ్చి నేను కండువ వేయించుకున్నానండి. నాది ఏదన్నా పొరపాటు అయితే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఫ్యాన్ గుర్తు మీదే నేను గెలిచానండి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను మోసం చేయాలని కాదండి, వారు ఓడిపోయారని ఈరోజు నేను ఎలాగ మోసం చేయకూడదని నా మనసు సాక్షిగా నేను వచ్చేస్తానండి. అంతే కాబట్టి ఈ చిన్న మాటలు కూడా ఎవరు కూడా ఏమీ కూడా నా మాటల గురించి మీరేమీ అనుకోవద్దండి. నా పార్టీకి నేను మళ్ళీ వచ్చేసి నేను ఇక్కడే ఉన్నానండి. అంతే కాబట్టి నేను ఒక ఎంపీడీసీగా ఉన్నానండి. ఈ చిన్న మాటలు మీరందరూ ఆహ్వానించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీటీసీగా గెలుపొందిన సత్యవతి తరువాత జరిగిన పరిణామాల కారణంగా జనసేన పార్టీలోకి వెళ్ళానని, కానీ తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం, వడ్డీ రఘురాం నాయుడు నాయకత్వంపై ఉన్న నమ్మకంతో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు ఆమె తెలిపారు. పార్టీకి విధేయురాలుగా ఉంటూ ప్రజల సమస్యల కోసం, గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానన్నారు. మరలా వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు వడ్డీ రఘురాం నాయుడు నాయకత్వంలో కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ, ఈరోజు వీరంపాలెం అలాగే పట్టింపాలెం ఎంపీటీసీ గారైన మా యొక్క సోదరి జంపల్లి సత్యవతి గారు ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ పుట్టిల్లోకి మళ్ళీ వెనక రావడం జరిగింది. ఆవిడ గతంలో కొన్ని ఇబ్బందులు పడటం వల్ల ఆవిడ మనస్తాపం చెంది మళ్ళీ ఆవిడ కొంచెం జనసేనలోకి వెళ్ళడం జరిగింది. తల్లి ఆవిడతో సుదీర్ఘంగా ఆవిడ పడ్డ కష్టాలు అన్నీ కూడా ఆవిడతో పర్సనల్గా చర్చించడం జరిగింది. చర్చించడం మీదట నేను ఫ్యాన్ గుర్తు మీద గెలిచాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అభిమానురాలు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, నా మనసు బాధించబడింది కాబట్టి నేను అటు వెళ్ళాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ పార్టీని వదిలి నేను ఉండలేను. ఈ పార్టీలో నేను ఎంపీటీసీగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేసి ఈ పార్టీని బలోపేతం చేసేలాగా,
అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేలాగా, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటంలో నా వంతుగా కృషి చేస్తానని ఇవాళ మనస్ఫూర్తిగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఆవిడకి మనస్ఫూర్తిగా చేతులెత్తి శిరస్సు వంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆవిడ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పట్టింపాలెం, వీరంపాలెం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.